మన భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అతిపెద్ద నేరమేంటో తెలుసా? ఒక మనిషిని బానిసగా చూడటం. ఈరోజు మనం ఆర్టికల్ 23 గురించి, దానికి మరింత పదును పెట్టిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ చట్టాల గురించి లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక చట్టం కాదు, మన సమాజపు పునాది. ఈ ఒక్క వాక్యం చాలు మన రాజ్యాంగం స్పిరిటేంటో చెప్పడానికి. ఇది కేవలం అక్షరాల మూట కాదు, ఇది ఒక ప్రమాణం. ఈ నేలమీద పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతకాలని చెప్పే ఒక గట్టి హెచ్చరిక. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఆర్టికల్ 23 అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన ఒక రక్షణ కవచం లాంటిది. బానిసత్వం, దోపిడీ అవి ఏ రూపంలో ఉన్నా సరే అస్సలు సహించేది లేదనే చాలా స్పష్టంగా చెబుతోంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, పని చేయరా లేదంటే తోల్తీస్తా అనడం, లేదా అప్పు తీరే వరకు ఇక్కడే పడి ఉండు అని చెప్పడం, ఇలాంటివి ఏవైనా సరే చట్టం దృష్టిలో బానిసత్వమే. ఇంకా చెప్పాలంటే అది నేరుగా జైలుకు పంపేంత పెద్ద నేరం. ఇప్పుడు ఆర్టికల్ 23 నిషేధించే రెండు ప్రధానమైన, అత్యంత భయంకరమైన నేరాల గురించి తెలుసుకుందాం. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా చాలా ముఖ్యం. ఒకటి, మనుషుల అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. సింపుల్గా చెప్పాలంటే మనుషుల్ని సరుకుల్లా అమ్మడం, కొనడం. రెండవది బలవంతపు చాకిరీ అంటే ఫోర్స్డ్ లేబర్. ఒకరిని భయపెట్టి, బెదిరించి, వాళ్ల ఇష్టానికి విరుద్ధంగా పని చేయించుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఒక్క రూపంలో ఉండదు. మహిళల్ని, పిల్లల్ని అమ్మేయడం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, అవయవాల కోసం కిడ్నాప్ చేయడం. అంతే ఎందుకు, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలని చెప్పి ఏజెంట్లు పాస్పోర్ట్లు లాక్కొని బానిసల్గా మార్చేయడం కూడా ఈ కిరాతకమైన నేరం కిందకే వస్తుంది. బలవంతపు చాకిరీ ఇది మన కళ్లముందే జరుగుతూ ఉంటుంది, కాని మనం చాలాసార్లు గుర్తించం. పొలాల్లో, ఇటుకబట్టీల్లో పని చెయ్యకపోతే నీ అంతు చూస్తా అని బెదిరించడం, ఇచ్చిన అప్పుకు వడ్డీలమీద వడ్డీలు వేసి జీవితాంతం పని చేయించుకోవడం, చిన్న పిల్లలను హోటళ్లల్లో, షాపుల్లో పనికి పెట్టడం, ఇదంతా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే గదా. ఇప్పుడొక చాలా ముఖ్యమైన అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుందాం. పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ నుండి కొత్త భారతీయ న్యాయ సంహిత అదే బిఎన్ఎస్కి మారడం. ఇది మామూలు మార్పు కాదు, దోపిడీకి వ్యతిరేకంగా మన పోరాటంలో ఒక పెద్ద ముందడుగు. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతోంది. పాత ఐపీసీ సెక్షన్ల స్థానంలో ఇప్పుడు బిఎన్ఎస్ 143 నుండి 145 వరకు వచ్చాయి. ఇవి నేరం యొక్క నిర్వచనాన్ని చాలా విస్తృతం చేశాయి. అంటే రిక్రూట్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఆశ్రయమివ్వడం, దోపిడీ చేయడం, ఇందులో ఏది చేసినా నేరమే. ప్రతి నేరానికి శిక్షలు చాలా బలంగా, చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలు ఈ మార్పు ఎందుకు అవసరమైంది? ఎందుకంటే పాత ఐపీసీ చట్టంలో బోలెడు లొసుగులు ఉండేవి. ట్రాఫికింగ్ నిర్వచనాలు చాలా సంకుచితంగా ఉండటంతో ఏజెంట్లు, మధ్యవర్తులు ఈజీగా తప్పించుకునేవాళ్లు. శిక్షలు కూడా చాలా బలహీనంగా ఉండేవి. అందుకే ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం ఒక పిడుగులా అవసరమైంది. మరి ఈ కొత్త చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో చూద్దాం. ఈ శిక్షలు ఎలా ఉన్నాయంటే నేరం చెయ్యాలనే ఆలోచన రావడానికే భయపడాలి. మామూలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో బిఎన్ఎస్ సెక్షన్ 143 ప్రకారం తక్కువల తక్కువ 10 ఏళ్లు జైలు శిక్ష, గరిష్టంగా జీవిత ఖైదు. శిక్షే చెబుతోంది ఇది ఎంత తీవ్రమైన నేరమో. ఒకవేళ ఆ అక్రమ రవాణాకు గురైన వాళ్లు మైనర్లైతే ఇక వేరే మాటే లేదు, ఆలోచనే లేదు. బిఎన్ఎస్ సెక్షన్ 144 ప్రకారం స్ట్రేట్గా జీవిత ఖైదు. ఈ నేరానికి క్షమ అనేదే లేదు. ఒకసారి శిక్షపడి బయటికొచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ 145 ఏం చెప్తోందంటే మరణశిక్ష లేదా క్షమాభిక్ష కూడా లేని జీవిత ఖైదు. చట్టం ఎంత కఠినంగా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. బలవంతపు చాకిరికి బిఎన్ఎస్ 147 కింద 5 ఏళ్ల వరకు జైలు, బాలకార్మిక చట్టం కింద 2 ఏళ్ల వరకు జైలు. ఒకవేళ బాధితులు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారైతే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడతారు. అంటే నేరస్తులను ఏ వైపు నుంచి తప్పించుకోకుండా చట్టం బిగించేసింది. ఓకే, ఇదంతా చట్టం గురించి. కాని ఇప్పుడు మనం మాట్లాడబోయేది చాలా ముఖ్యం, మన శక్తి గురించి, మన బాధ్యత గురించి. ఒక సామాన్య పౌరుడు కూడా హీరోగా ఎలా మారగలడో చూద్దాం.
మనం రోజు చూస్తూనే ఉంటాం కదా, హోటల్లో గ్లాసులు కడిగే పిల్లాణ్ణి, ఇళ్లల్లో పనిచేసే చిన్న అమ్మాయిని, నిర్మాణ స్థలంలో బందీలుగా ఉన్న కూలీలను. వీళ్లని చూసినప్పుడు అయ్యో పాపం అనుకుని వదిలేస్తున్నాం. కాని అది పాపం కాదు, అది నేరం. చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఒకరి జీవితాన్ని కాపాడటానికి పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. ఈ 5 స్టెప్స్ చాలు. మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం. ఫోటో లేదా వీడియో తీయండి. పోలీసులకు వెళ్లి బిఎన్ఎస్ సెక్షన్లను ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ ఇవ్వండి. లేబర్ ఆఫీసర్కు చైల్డ్ లైన్ 1098కు ఫోన్ చేసి చెప్పండి. అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయవచ్చు. ఈ యొక్క చిన్న అడుగు ఒకరి జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పటిదాకా మనం బాధితుల గురించి, వాళ్ళని కాపాడ్డం గురించే మాట్లాడాం. ఇప్పుడు ఒక్కసారి అద్దం మనవైపు తిప్పుకుందాం, ఎందుకంటే ఈ చట్టం అందరికీ వర్తిస్తుంది. ఈ ప్రశ్న కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు, కానీ చాలా అవసరం. ఒకవేళ ఇతరులని దోపిడీ చేసే వ్యక్తి మనమే అయితే? తెలియక చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకున్నా, కూలీలకి జీతాలివ్వకుండా పని చేయించుకున్నా. ఇదిగోండి పర్యావసనాలు. బిఎన్ఎస్ 143 లేదా 144 కింద జీవిత ఖైదు, బాలకార్మిక చట్టం కింద 2 సంవత్సరాలు, బిఎన్ఎస్ 147 కింద 5 సంవత్సరాలు. ఇక బాధితులు ఎస్సీ ఎస్టీ అయితే బెయిల్ కూడా రాదు. గుర్తుంచుకోండి. ఈ పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఒక్క వాక్యం చెబుతోంది. మిగిలిన జీవితం మొత్తం ఆ జైలు గోడల మధ్యే ముగిసిపోతుంది. చివరిగా ఈ ఒక్క మాటను గుర్తుంచుకుందాం. మనిషి వస్తువు కాదు. మనిషిని అమ్మటం, కొనడం, బానిసగా చూడటం ఈ నేలకే అవమానం.